లేకుండా చేయడం కదా. అసలు మీ అస్తిత్వం కోల్పోయింది చూసుకోండి ఫస్ట్. అక్క నేనేమంటున్నా, మీరు తెలంగాణ అనే అస్తిత్వాన్ని కోల్పోయింది మీరు, ఆ నైతికతను కోల్పోయింది మీరు. ఇలా మీ తెలంగాణ పునాదుల మీద పుట్టిన మీరు తెలంగాణను రాజకీయంగా వాడుతున్నారు. ఉద్యమంలో ఉద్యమ స్వరూపాన్ని తీసుకున్నది బతుకమ్మ మెయిన్ పాత్ర. బతుకమ్మ కావచ్చు, కనీసం గెజిట్ పక్కన పెట్టు. ఉమ్మగారు ఇంకొక మాట, ఇవాళ మీరు నిరసన కార్యక్రమాలు చేసినారు, నిన్న ఇవాళ చేసినారు కదా. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటరీ దగ్గర ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకుపోయి గాంధీ భవన్లో పెడతాం, తీసేస్తాం ఇక్కడ అని చెప్పి అన్నారు. ఎందుకు ఇది కాంగ్రెస్ మాత అని కవిత గారు అన్నారు. తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి మాత లాగానే ఉంది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే అది కాంగ్రెస్ తల్లి లాగా ఉంది, తెలంగాణ తల్లి లాగా లేదు. బతుకమ్మని తీసి చేతిని ఇట్లా పెట్టిన విగ్రహాన్ని అందరం చెప్పినట్టే కదా. మీరు అన్న దాంట్లో బతుకమ్మను తీయడం, చేతి గుర్తును గుర్తు పెట్టుకొని అని చెప్పుకున్నా అంటే ఉమ్మగారు బతుకమ్మను తీయడము అనే దాని మీద మీ అబ్జెక్షన్స్ వ్యాలిడే, ఒప్పుకోదగ్గ అబ్జెక్షన్స్ అవి, నో డౌట్. అయితే చెయ్యి ఇలా పెట్టడం అంటే మరి వెంకటేశ్వర స్వామి చెయ్యిట్నే పెడతాడు, అయ్యప్ప స్వామి చెయ్యిట్నే పెడతాడు, కనకదుర్గమ్మ చెయ్యిట్నే పెడుతుంది. మీరు ఏ దేవత తీసుకున్నా చెయ్యిట్టు ఉంటుంది. వాళ్ళకు పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేవుళ్ళు పెట్టే చెయ్యిని వాళ్ళ పార్టీ గుర్తుగా పెట్టుకున్నారు. అభయహస్తం అంత మాత్రం చెయ్యి వాళ్ళ పేటెంట్ కాదు కదా. వాళ్ళు పెట్టుకుంటే కారు పెట్టుకుంటే లారీను అది ప్రమోట్ చేయదలుచుకున్నారు. ఆ ప్రమోట్ చేయడం కోసము అది వెంకటేశ్వర స్వామి అంటున్నారు, ఆశీర్వాదిస్తుందా చెయ్యి అంటున్నారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటున్నారు. ప్రజల అవసరమైతే చెయ్యిని పక్కకు తొలగిస్తారు, అది వేరే విషయం. అధికారం ప్రజలకి ఏమంటారు, దాని వ్యతిరేకత ఎక్కువైపోయి వెగట పుట్టింది అనుకోండి, దేన్ని పట్టించుకోరు, చెయ్యిని పట్టించుకోరు, అసలు బతుకమ్మను పట్టించుకోరు. చేంజ్ ఎక్కడ చేంజ్ చేసింది ఎక్కడ? మారిపోయింది కదా. అంటే చేంజ్ అంటే ఒకటి, మీరేమో టెక్నికల్ గా ఉన్నది ఇది. అసలు ఇంతకుముందు తెలంగాణ తెలంగాణ తల్లే ఇంతకుముందు లేదు అధికారికంగా, మేము ఇప్పుడే పెట్టాము, మార్చడం కాదు. టిఆర్ఎస్ తల్లి, టిఆర్ఎస్ గోల్డ్ మీరు గౌరవించుకోవాలి. అసలు మీరు గౌరవిస్తే వీళ్ళు అందరు తెల్లవు. మీరు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఎవరండి తీసేసేది? ఎవరైనా తీసేస్తారా? మీరు ఎంబ్లం పెట్టిన తీసేసిండ్రా? మీరు ఎన్నో మోడల్స్ చేసిన తీసేస్తారా? ఇక్కడ తెలంగాణ ఆత్మతో ఉండేది, తెలంగాణ ప్రజలు కోరుకునేది మాత్రమే చేస్తున్నాం తప్పితే వెంకటకృష్ణ గారు, నేను వెయ్యి పైకు విగ్రహాలకు నేను పూలదండలు లేచిన. నేను అంటున్నా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంతో ఉన్నా మీరే కదా, ఆ తల్లికి మీరు గౌరవించింది మీరే కదా. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేసింది, బీజేపీ వేసింది, కాంగ్రెస్ వేసింది, ఉద్యమకారులు వేశారు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు అందరూ అదే విగ్రహానికి దండలు వేసాం, అందరం ఇది చేసాం, అది ఓకే. ఇక్కడే ఇప్పుడు లాజికల్గా చూస్తేనైతే గెజిట్ లేదు, కానీ మార్చాల్సిన మరి అవసరం ఎందుకు వచ్చిందంటే మరి ఇందులో రాజకీయం సెక్రటరియట్ లో పెడితే మారుస్తున్నామా? ఎట్లా మాట్లాడుతున్నారు వెంకటకృష్ణ గారు? టీఆర్ఎస్ ఆఫీసులో పెట్టుకుంటే ఆఫీసులు ఎట్లా అవుతుందండి? నాకు అర్థం కాదు. అదే కదబ్బా, ఆ రోజే టీఆర్ఎస్ అసెంబ్లీలో పెట్టిన టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పెట్టినప్పుడే సెక్రటరియట్ లో అసెంబ్లీలో పెట్టేస్తే అయిపోతుంది కదా విగ్రహం. మీరు ట్యాంక్ బండ్ పక్కన కాదమ్మా ఉమ్మగారు, ఇప్పుడు అంత పెద్ద సెక్రటేరియట్ కూలగొట్టి కట్టారు కదా, ఇది కట్టారు కదా, అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టారు కదా, అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని. ఇది ఒక్కటి ఎందుకు విస్మరించారు? అదే సెక్రటరీ ప్రాంగణంలో తెలంగాణ తల్లిని కూడా పెట్టేసి పెట్టద్దనే ఉద్దేశం ఏముండదు కేసీఆర్ గారికి. తెలంగాణ తల్లి అనేది అందరు ఆమోదించారు, అధికారికంగా గెజెట్ లోకి తీసుకురావాల్సిన అంత అవసరం ఉంటది అనేది వారు అనుకోలేదు. దాన్ని ఒక రాజకీయం లాగా చేయాలని అనుకోలేదు. ఇంత దుర్మార్గంగా మూర్ఖపు అంటే తెలంగాణ పట్ల ప్రేమ లేని వ్యక్తి అధికారంలోకి వస్తాడు, ఈ రకంగా మారుస్తాడని మనం అనుకోం కదా. వెంకటకృష్ణ రాజకీయం తెలంగాణ తండ్రిని పెట్టాలనుకున్నా ఏంటి నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ తండ్రిని పెట్టాలనుకున్నా అక్క ఆడ కాదు, తెలంగాణ తల్లిని మేం పెట్టిండ్రా మీరు పెట్టిండ్రా? మీరు తెలంగాణ తండ్రిని పెట్టాలనుకుంటా? ఎట్లా ఒక్క దగ్గర అఫీషియల్ గా ఎక్కడో పెట్టింది నాకు చెప్పమనండి. ఒక్క దగ్గర ఈ తెలంగాణలో ఇప్పుడు 6000 పైచీలకు తెలంగాణ తల్లి విగ్రహాలు ఉంటాయి. ఒక్క దగ్గర అఫీషియల్ గా కేసీఆర్ పెట్టి పోయి
ఆ ముఖ్యమంత్రిగా దండేసి చూపించమండి. కేసీఆర్ గారు ఒక్క దగ్గర కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఒక పూలేసిన చెప్పండి. ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ కార్యాలయాలు ఎక్కడైనా ముఖ్యమంత్రిగా ఒక్క మాట ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక్క మాట దయచేసి నేను చెప్తా. ముఖ్యమంత్రిగా తెలంగాణ భవన్లో కొన్ని వందల సార్లు తెలంగాణ తల్లి బొమ్మకి విగ్రహం వేశారు, దండలు వేశారు, దండం పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లేదు. మీరు అనేది కలెక్టరేట్ లో చూపి ఒక ఆర్డీఓ ఆఫీస్ లో చూపి ఎక్కడన్నా ఒక్కడ ఏమైనా సొంతంగా పెట్టుకున్నా నేను అంటున్నా. ముఖ్యమంత్రి ఒక విగ్రహాన్ని పెట్టినా సరే, ఒక విగ్రహాన్ని పెట్టి తను ఇది అఫీషియల్ గా నేను దీన్ని అంటున్నా అనే ఇష్యూ లేదు. ఒకటి నేను అంటున్నా, అందశ్రీ గారు రాసిన పాటను కూడా జాతీయ గీతంగా చేయడానికి ఎన్ని వందల సార్లు కేసీఆర్ పాడినరో మాకు తెలుసు. మాతో ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు పాడిండో తెలుసు. ఎందుకు మీకు ఆ పాటల పట్ల, ఆ సంస్కృతి పట్ల మీకు ఎందుకు అంత ప్రేమ లేదు? అది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మీరు. ఇలా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఆయన కోరుకుంటున్న తెలంగాణ తల్లి ఇట్లా ఉన్నదని ఆయన పెట్టుకొని ఆయన దాన్ని